ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం అనాథ రైట్స్ లేఅవుట్లు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అనాథ రైట్స్ లేఅవుట్లపై ఉక్కుపాదం ఎమ్మెల్యే ప్రత్తిపాటి. అనాథ రైట్స్ లేఅవుట్లు వేయటం చట్టరీత్యా నేరమని, ప్రజల్ని మోసం చేసి అన్యాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. భూదందా చేసేవారిపై, ప్రజల్ని మోసం చేసి అక్రమార్గంలో అనాథ రైట్స్ లేఅవుట్లు అమ్మాలనుకున్న, గతంలో అమ్మిన వారిపై కఠిన చర్యలు, ప్రజల్ని మోసం చేస్తూ మీ ఇష్టానుసారంగా భూదందా చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. ప్రజలు సురక్షితంగా భూమి కొనుగోలు చేసుకోవాలి, చక్కగా గృహం నిర్మించుకొని రోడ్డు, డ్రైనేజీలు, కాలువలు వచ్చే విధంగా సైట్ కొనుక్కోవాలి అన్నారు. అనాథ లేఅవుట్స్లు గతంలో వేసి అమ్మిన వారిపై, అమ్మాలనుకున్న వారిపై ఉక్కుపాదం మోపుతామంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలో అన్నిటికీ మించి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎక్కువ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరు కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకోవట్లేదు. ఇది టౌన్ డెవలప్మెంట్కి చాలా ప్రమాదకరంగా తయారైంది. నువ్వు ఎంత లేఅవుట్ వేసుకున్నా మున్సిపల్ కానీ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కనుక పర్మిషన్ తీసుకుంటే పట్టణం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలు ఏంటంటే గత పాలకుల యొక్క చేతగాంతనం అనాలన్నా, గత పాలకుల యొక్క అవినీతికి పాల్పడటం అనాలన్నా, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం అనాలన్నా, భవిష్యత్తు గురించి ఆలోచించకపోవటం అనాలన్నా, అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే పట్టణంలో అభివృద్ధికి ఇది పూర్తిగా ఆటంకం కలిగిస్తూ ఉంది. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనాథరైజ్డ్ లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉండాలి. దానికి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, పార్క్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉండేటువంటి అనుమతులతో ఉండేటువంటి లేఅవుట్లు ఏ పట్టణానికైనా, అభివృద్ధి చెందేటువంటి పట్టణాలకి ఇది అవసరం. ప్రాథమికంగా, మౌలికంగా ఇది అవసరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి కనుమరుగైపోయినాయి. 5 ఏళ్లలో చిలకలూరిపేట పట్టణంలో లేఅవుటే లేదు. చిలకలూరిపేట పట్టణంలో 5 ఏళ్లలో లేఅవుట్ అనేది లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడ కూడా టౌన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీని మీద ఆథరైజ్డ్ లేఅవుట్లు పర్మిషన్ తీసుకోండి. ఏ రాజకీయ నాయకుడు గడప తొక్కాల్సిన పని లేదు. ఏ మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు. ఆథరైజ్డ్గా అన్ని అనుమతులతో తీసుకుంటే పబ్లిక్, ఎందుకంటే సన్న, చిన్న, మధ్యతరగతి వాళ్ళని మోసం చేయకుండా ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కొన్న వెంటనే ఇల్లు వారి స్థాయిని బట్టి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా చిలకలూరుపేటలో భావనార్ ఋషి నగర్లో రోడ్డు లేనటువంటి ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. ముందు చూపు లేకుండా, భవిష్యత్తు ఆలోచించకుండా లేఅవుట్లు వేస్తే కొనుక్కున్న వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. చిలకలూరుపేటలో అదే జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే జరిగింది. ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. నారాయణ గారి దృష్టికి కూడా. ఎవరైతే చట్టబద్ధంగా లేఅవుట్ అనుమతులు తీసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది నష్టం జరుగుతూ ఉంది. ఎందుకు, అనాథరైజ్డ్ లేఅవుట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ దెబ్బకి అనుమతులు తీసుకొని అమ్ముకునేటువంటి వాళ్ళకి రేటు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వెనకబడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మోసపోతూ ఉన్నారు. గవర్నమెంట్ అనుమతులు తీసుకున్న లేఅవుట్లకి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరైతే అనుమతులు తీసుకొని లేఅవుట్లు అమ్ముతున్నారో అది ప్రజల్ని రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా ఏ అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అనుమతులు రావచ్చేమో కానీ డెవలప్ అవ్వదు. 33% కట్టించుకుంటారు, ఆ ఇంటికి ఇస్తారు, కానీ అక్కడ డెవలప్మెంట్ వచ్చే అవకాశం లేదు. అంతే కదా కమిషనర్ గారు? కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్కి అలవాటు పడాలి. అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తే డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిలకలూరుపేటకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధమైనటువంటి లేఅవుట్లు ఉంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మున్సిపల్ శాఖ కూడా అన్ని రకాల అనుమతులు
మంచినీటి సౌకర్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని బాధ్యతలు మున్సిపల్ కూడా తీసుకుంటుంది.